హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? ఈ వీడియోలో ఏంటి అంటే సెల్ఫ్ థ్రెడ్డింగ్ ఎలా చేసుకోవాలి మనం ఇంట్లో ఓన్గా నేను మొత్తం చూపిస్తా, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు కూడా ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. కొందరు ఏంటి అంటే పార్లర్లో చేయించుకొని ఒక 15 డేస్ అవుతుంది. 15 డేస్ తర్వాత మనకి ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ ఏదన్నా సంథింగ్ జరుగుతుంది. పార్లర్కి వెళ్దామంటే ఇంట్లో చిన్న పిల్లలు ప్లస్ కొందరికి పార్లర్ దూరం ఉండడం అట్లా అస్సలు వీలు పడదు. సో ప్లస్ పార్లర్లో కూడా ఇప్పుడు ఐబ్రోస్ వచ్చేసి 150 అట్లా తీసుకుంటున్నారు కదా. ఒక్కొక్క ఏరియాలో ఒక్కో విధంగా తీసుకుంటున్నారు. మనం మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇదైతే నేను 45 రూపీస్కి తీసుకున్నా. మీకు ఆర్గానికా అని ఉంటుంది గ్రీన్ కలర్లో, అదైతే మీకు హోల్సేల్ షాప్లో 40 రూపీస్గా వస్తుంది, తెచ్చుకోండి. ఈ ఐబ్రోస్ చేయడానికి మనకు ఫస్ట్ కావాల్సినవి థ్రెడ్, సీజర్, కాటన్, మన ఇంట్లో ఏదైనా మాయిశ్చరైజర్ లోషన్ ఉంటే అది మొత్తం థ్రెడ్డింగ్ అయిపోయాక లాస్ట్లో పెట్టుకోవాలి. నేను చూడండి ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, నేను చూపిస్తున్నా. ఈ ఎక్స్ట్రాస్ ఇప్పుడు నేను తీయబోతున్నా, అది మొత్తం మీకు క్లియర్గా నేను చూపిస్తా చూడండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా మాది రాదు అని మాత్రం అనుకోకండి, ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఈ టాల్కన్ పౌడర్ ఏదైనా మీ ఇంట్లో పాండ్స్ ఏదైనా ఉంటుంది కదా, అదైతే పెట్టుకోవాలి. ఎందుకంటే స్వెట్ ఏదైనా ఉన్నా కూడా థ్రెడ్ జారిపోతుంది. సో అందుకే థ్రెడ్గా తీసుకోవాలి. మనం నార్మల్గా పార్లర్లో అయితే ఎట్లా చేస్తారు, ఇట్లా మౌత్లో పెట్టుకొని ఇట్లా 4, 6, 5 అట్లా నాట్స్ వేసుకొని ఈ విధంగా చేస్తారు కదా, ఇట్లా చేస్తారు. సో మనం ఇప్పుడు సెల్ఫ్ థ్రెడ్డింగ్ వేసుకోవాలి కదా. సెల్ఫ్ థ్రెడ్డింగ్ వేసుకోవాలంటే ఈ థ్రెడ్ కొంచెం తీసుకోవాలన్నమాట. కొంచెం తీసుకోండి, మరి లెంత్ కూడా తీసుకోవద్దు. లెంత్ తీసుకుంటే మనకు చేయరాదన్నమాట. దానికి మనం వేరే వాళ్ళకి చేయడానికి లెంత్ ఎక్కువ ఉండాలి, కానీ మనం సెల్ఫ్ చేసుకోవాలంటే కొంచెం తీసుకుంటే సరిపోతుంది. తీసుకొని నాట్ వేసుకోండి. చూసారు కదా, అటు ఇటు కొంచెం తీసుకొని లాస్ట్లో ఒక నాట్ వేసుకోండి. తర్వాత మనం ఒక 4, 5, 6 నాట్స్ అట్లా వేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఇట్లా తిప్పుకోండి. 4, 5, 6 నాట్స్ వేసుకున్న తర్వాత మనం ఐబ్రో చేయాలన్నట్టు ఇట్లా ఈ మూమెంట్ థ్రెడ్లో మనం ఓన్లీ 3 ఫింగర్సే ఉంచాలి. ఈ విధంగా ఇలా చేస్తూ ఉంటే హెయిర్ రిమూవల్ అయ్యేది మనకు తెలుస్తుంది. మనకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ చేసే వాళ్ళకి మనకి రాదు మొత్తం అంటే ఫోర్ హెడ్ వేసుకొని ట్రై చేయండి. ఫోర్ హెడ్ వేసిన తర్వాత ఎక్స్ట్రాస్ తీసుకోండి. ఇట్లా మనం ఏదైనా ఫంక్షన్ పోయినప్పుడు ఇవే కొంచెం అంత మంచిగా కనిపించవు కదా. సో అలాంటప్పుడు మనం ఇట్లా సెల్ఫ్ నేర్చుకున్నాం అనుకో, పార్లర్కి వెళ్ళే టైం సేఫ్ అవుతుంది, మనీ సేఫ్ అవుతుంది. ఇట్లా మనకు రానప్పుడు ఫస్ట్ ఫోర్ హెడ్ ట్రై చేయండి. ఫోర్ హెడ్ ట్రై చేశారంటే ఆటోమేటిక్గా మనం కింద ఎక్స్ట్రాస్ తీసుకోవచ్చు, పైన కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఫోర్ హెడ్ తీసుకుంటే కూడా మన ఫేస్ నీట్గా కనిపిస్తుంది. ఇట్లా కింద లైన్ పెట్టి తీయాలన్నమాట. ఇంట్లో ఇంత సింపుల్గా మనం ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే థ్రెడ్డింగ్ చేసుకునే హ్యాబిట్ అలవాటు చేసుకోండి. ఇదైతే నేనైతే బెస్ట్ అని చెప్తాను. తర్వాత ఇటు సైడ్ కూడా ఫోర్ హెడ్ అయిపోయినాక ఇటు సైడ్ కూడా కింద సైడ్కి మొత్తం తీసేసుకోండి, నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఐబ్రో చేసేటప్పుడు మనకు
వేరే వాళ్ళు చేసినప్పుడు ఇలా పట్టుకుంటాం కదా మన పార్లర్లో, సో మనకు స్కిన్ అలా అలా తిగకుండా అట్లా పట్టుకుంటాం కదా. మనం ఇంట్లో మనకి ఎవరు పట్టుకోరుగా సెల్ఫ్ చేసుకునేటప్పుడు. సో మనం ఇట్లా కనురెప్పలు ఇలా తెరిచి గట్టిగా చేసుకోవాలన్నమాట. అప్పుడు స్కిన్ కూడా కట్ అవ్వదు, క్లీన్గా హెయిర్స్ వస్తాయి. గట్టిగా బిగబట్టి ఐస్ తెరవాలి. చూసారు కదా, మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? ఐబ్రోస్ అయితే అయిపోయే పార్లర్లో లాగే. వాళ్ళు కూడా అప్పుడప్పుడు సరిగ్గా అసలు తీయరు. మనం ఇంట్లో ఇట్లా ట్రై చేస్తే పార్లర్ మనీ సేవ్ అయితే ప్లస్ మనకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ఒక థ్రెడ్ అట్లా తీసుకొని ట్రై చేయండి. నమ్మకంతో మీరు ఎప్పటికీ లైఫ్ టైం మీరే ఇంట్లో చేసుకోవచ్చు. లాస్ట్లో ఇక మనకు మండుతుంది కదా, వాళ్ళ దగ్గర ఒక జెల్ ఉంటుంది. సో మనమైతే ఇంట్లో అయితే తెచ్చుకొని అట్లా వీలవ్వదు కదా. సో ఇంట్లో ఏదైనా మాయిశ్చరైజర్ ఉంటే కాటన్ పెట్టేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఎందుకంటే స్కిన్ ఇక్కడ ఇట్లా కొంచెం నొప్పి ఇట్లా లేచినా కూడా ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది. సరే కానీ సీజర్ తెచ్చుకోమన్నావు కదా, మరి దాని సంగతి చెప్పవా అంటే చెప్తా. మనకు లాస్ట్ కొందరికి ఐబ్రోస్ పైన ఇక్కడ పెద్దగా ఉంటాయి కదా, సో ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఇంకొంతమందికి ఉండవు అనుకో, ఆల్మోస్ట్ అందరికి ఉంటాయి. కొంచెం అట్లా కట్ చేసుకోవాలి లాస్ట్కి ఎక్స్ట్రాస్ ఇట్లా సీజర్తో, అంతే. కొందరికి తిక్కుగా ఉంటాయి, నా ఏదైతే లైట్గా ఉన్నాయి కదా, చూసారు కదా, అట్లా కట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్. బాగుందా నా ఐబ్రోస్? లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.